సార్ అది కుంగినప్పుడు ఆ ఫియర్స్ కుంగినప్పుడు 10 టీఎంసీలు నీళ్ళు రిజర్వ్ అయి ఉన్నాయనేది దానిలో రిజర్వ్డ్ ఏరియమే ఈ సమస్యకు ఈ కుంగిపోవడానికి కారణం అనేది కొంతమంది ఇంజనీర్లు కమిషన్ రిపోర్ట్కి ఇచ్చినట్టుగా బయటకు వచ్చి చెప్పారు కదా. ఆ మేడిగడ్డ బ్యారేజ్ యొక్క కెపాసిటీ 16-17 టీఎంసీలు. ఆ రోజు అక్కడ ఉన్నది 10 టీఎంసీ. నేను ఇంజనీర్లతో మాట్లాడినా, ఆ దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఇంజనీర్లతో మాట్లాడి ఇప్పుడు కూడా ఏ ఇంజనీర్తో మాట్లాడినా మీకు చెప్తారు దాని మ్యాక్సిమం కెపాసిటీ 16-17 టీఎంసీ. ఆ రోజు అక్కడ ఉన్నది 10-11 టీఎంసీ మాత్రమే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను 29 లక్షల టీఎంసీ వచ్చినప్పుడు కూడా తట్టుకున్నది. ఇప్పుడు కూడా కావాలంటే పిల్లర్లు కుంగిపోవచ్చు కదా, మరి ఇప్పుడు కూడా కుంగిపోలేదు ఎందుకు? ఇప్పుడు కూడా వరద నీరు భయంకరంగా పోతూనే ఉంటుంది. 2023లో పోయింది, 2024లో పోయింది, 2025లో కూడా వరద భారీ కడెం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా పొంగి పొరలుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా కొట్టుకొని పోవాలి, ఎందుకు పోతలేవు మరి మీరు చెప్పండి? ఇప్పుడు కూడా పోవాలి, ఇప్పుడు కూడా భారీ శబ్దాలు రావాలి. 5 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి, ఇప్పుడు పోతున్నాయి. మరి ఇప్పుడు కూడా భారీ శబ్దాలు రావాలి. మరి 25,000కే కుంగిపోతుందా? రెండవది ఇంకో ఇంపార్టెంట్ విషయం, పిల్లర్ లాంగిట్యూడనల్గా క్రాక్ వచ్చింది. మీరు ఎక్కడన్నా చూడండి, పొడుగ్గా క్రాక్ వచ్చిన రాదు ఎప్పుడు కూడా. కుంగిపోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లర్ లోపల క్రాక్ రాదు. మీరు ఎక్కడన్నా బ్రిడ్జిలు వంతెనలు కూలిపోతాయి కదా, ఇప్పుడు డ్యామ్స్ అంటే వంతెనలు, నదుల మీద వాగుల మీద కట్టిన వంతెనలు ఎప్పుడైనా అగర్సే కూలిపోయినా కూడా పిల్లర్ అట్లనే ఉంటుంది, పైన ఉండ ఆ హారిజంటల్ బీమ్సే పడిపోతాయి. సో ఆ సంఘటన జరిగింది 2023 అక్టోబర్ 21. అప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. ఎలక్షన్కి ఇంకా కొంత టైం ఉన్నది. కేవలం కేసు మాత్రమే ఫైల్ అయింది. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు కదా, ఇన్వెస్టిగేషన్ చేయలేదు కదా. ఏది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ నేను అదే చెప్తున్నా భయ్, ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు అనేది ఒక కోణం అయితే, అదంతా ఎలక్షన్ టైము. అంటే ఒక్కొక్క 5 రోజులు అయితే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. ఆ ఎలక్షన్ బిజీలో అందరు ఉన్నారు, నేను ఒప్పుకుంటా. కానీ అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లు ఏం చేయలేదు కదా. నేను నా ప్రశ్న అంతా అది, నేను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తా ఉన్నా ఇప్పుడు. ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు ఏమీ చేయలేదు? ఆ పోలీస్ ఆఫీసర్లు అంత కీలకమైన ఎవిడెన్స్ ఎందుకు కలెక్ట్ చేయలేదు? ఆ యాంగిల్లో ఆలోచించాలి కదా. నేను చెప్పిన ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా, పిల్లరు లాంగిట్యూడ్లో ఎందుకు క్రాక్ వచ్చింది, 29 లక్షల క్యూసెక్ల ఫ్లోను తట్టుకున్నది 25,000కే ఎట్లా కింద పోతుంది? అది కూడా ఒకటే పిల్లరు, 3 బ్యారేజ్లు ఉన్నాయి. మేడిగడ్డలో 87 పిల్లర్లు ఉన్నాయి. 87 పిల్లర్లో ఒకటే పిల్లరు పాక్షికంగా ఎట్లా కుంగిపోతుంది? అది కూడా క్రస్ట్కు రావాల్సిన పగుళ్ళు పిల్లర్లో లాంగిట్యూడ్నల్ ఎందుకు వస్తాయి? దీని వెనక ఏదో మతలా ఉన్నది. కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ పాసిబుల్లా? కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ డెఫినెట్గా పాసిబుల్ అని నేను అంటున్నాను. మీరు ఈ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నారు? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్. చాలా మంచి వీళ్ళ ఫోన్ చాలా మంచి ప్రశ్న మీరు అన్నారు. నేను రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళు పోయి పేల్చిన అనలేదు. నేను ఏం చెప్పినంటే, వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి అది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పిల్లర్ కుంగిపోయేదాకా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు భారీ అవినీతి, 1,00,000 కోట్ల బడ్జెట్, 1,00,000 కోట్ల అవినీతి. మరి 1,00,000 కోట్ల బడ్జెట్, 1,00,000 కోట్ల అవినీతి ఉంటే ఇక్కడ ఇవెందుకు ఉంటాయి? ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని రిజర్వాయర్లు, 240 మీటర్ల పొడవైన సొరంగాలు, కెనాల్స్, అదేవిధంగా పంప్ హౌస్లు, ఇవన్నీ ఎందుకు వస్తాయి? రైట్. సో ఇది మొదటి నుంచి దీని మీద విషయం కక్కుతున్నది ఈ ముగ్గురు వ్యక్తులే. రైట్. అందుకని మీకు అనుమానం వచ్చింది? వినండి, మీకు ఒక అట్లా కదా బాబు, మర్డర్ జరుగుతుంది. మర్డర్ జరిగినప్పుడు ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? అంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా, వీళ్ళు ఎవరితో తన్నుకున్నారు, ఇంతకుముందు ఏమైనా తన్నుకున్నారా అని చూస్తారా లేదా? సో ఎవరైనా ఊర్లో నుంచి పారిపోతే ఎవరు పారిపోయినరు, ఎవరెవరు దొరుకుతలేరు, సో మరి వాళ్ళందరి ఫోన్లు తీయండ్రి అని చెప్పి కాల్ డీటెయిల్స్ చూస్తావా చూడను. అదే జరిగింది ఇక్కడ కూడా. నేనేమంటున్నా అంటే, వీళ్ళందరూ ఆనాడు విషం కక్కిండ్రు. సో విషం కక్కినప్పుడు మరి ఇక్కడనే ఒక పిల్లర్ గుంకిపోయింది, చాలా అసాధారణంగా గుంకిపోయింది. గుంకిపోయినప్పుడు దీని వెనక ఆయన అగంతకులు అంటున్నాడు, కంప్లైంట్ ఇచ్చిన ఆయన భారీ పేలుళ్ళు అంటున్నాడు. చూస్తేనేమో గతంలోనే విషయం చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాతనే వెంటనే కిషన్ రెడ్డి ఆగమేఘాల మీద సిడబ్ల్యూసీకి లెటర్ రాస్తాడు, ఇది ఘోరమైన విపత్తు జరిగింది, చాలా ఘోరమైంది, ఇది స్వతంత్ర భారతదేశంలో ఇంతకన్నా ఘోరమైన దుర్మార్గం లేదు అని లెటర్ రాస్తాడు. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ కూడా ఆగమేఘాల మీద ఒక టీం ఫామ్ చేసి ఉరికొచ్చిండ్రు, ఇది డిజైన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిపోతారు. ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగిన డ్రామా లాగా నాకు అనిపించింది. కాబట్టి దీన్ని పక్కా ఇన్వెస్టిగేట్ చేయాలని నేను చెప్పాను. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ఫోన్ లిస్ట్ అయితే ఎక్కడ పోదు, అది చెక్కు చెదరదు. ఏమని చెప్తున్నా కదా, అదే నేను కోరుకుంటున్నా. ఎవరు చేయాలి ఇప్పుడు? స్టేట్ గవర్నమెంటే చేయాలి. స్టేట్ గవర్నమెంట్ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, అదే నడుస్తుంది. రెడ్డి గారు చేయాలి, ఇప్పుడు చేయాలి. నువ్వు చెయ్యరు, వాట్ నెక్స్ట్? ప్రజలకు వాస్తవాలు చెప్తాం.